శుభోదయం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఈనాటి విశేషం సింహ సంక్రమణం, అలాగే స్మార్త శ్రీకృష్ణ జయంతి, కృష్ణాష్టమి వేడుకలు ఈరోజు నిర్వహిస్తున్నారు, అలాగే రేపు కూడా నిర్వహిస్తున్నారు. సూర్యనారాయణమూర్తి ఒక్కొక్క రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తూ ఉండగా ఆ క్రమాన్ని అనుసరించి సింహరాశిలో ప్రవేశించడం సింహ సంక్రమణం. ఇది ఒక విశేషం. ఈ సంక్రమణాన్ని పురస్కరించుకొని దానములు చెయ్యాలి. దశదానములలో ఉప్పు, వస్త్రము, వెండి, ధనము, భూమి, గోవు, ఇలా ఏదైనా సరే దానములు చెయ్యాలి అంటుంది సంప్రదాయం. అలాగే కృష్ణాష్టమి సందర్భంగా స్మార్త కృష్ణాష్టమి, ఈ విశేష అంశాలు తెలుసుకుందాం. ఉదయతిథి, వ్యాపక తిథి అని 2 విధములు. ఇందులో స్మార్త, వైష్ణవ, మధ్వ అనే 3 ధర్మములు హైందవ ధర్మములో వ్యాపించి ఉన్నాయి. స్మార్తులు స్మృతి ప్రమాణంగా జీవించేటటువంటి వారు వారికి సంబంధించిన ఆగమ ధర్మశాస్త్ర నియమాలను అనుసరించి పూర్వవిద్ధ, పరవిద్ధ అనే 2టితో పాటుగా తిథి నక్షత్రముల వ్యాపకత్వములను అనుసరించి ఉదయ వ్యాపిని, మధ్యాహ్న వ్యాపిని, సాయం వ్యాపిని, నిశి వ్యాపిని, ఈ 4టితో పాటు అపరాహ్న వ్యాపిని, ఈ 5టిని చూచుకొని తిథి వ్యాపకత్వం 5 విధములుగా భావన చేసి అనేక నియమాదులకు లోబడి జయంతులు, పర్వములు, పండుగలు ఆచరిస్తూ ఉంటారు. ఇటువంటి నియమాలన్నీ కూడా వైష్ణవులకు కూడా ఉన్నవి. అయితే వారి వారి ధర్మాచరణను అనుసరించి ఈరోజు స్మార్త కృష్ణాష్టమి కాగా రేపు వైష్ణవ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి కృష్ణ జయంతి వ్రతం. ఈ జయంతి వ్రతాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ నారద సంవాదం అనబడే విభాగంలో ఈ కృష్ణ జయంతి వ్రతం ఎలా ఆచరించాలో వివరింపబడి ఉంది. బ్రహ్మాండ పురాణంలో ఉన్న ఈ కథ, ఈ వృత్తాంతమంతా కూడా పూర్వము సనత్కుమార మహర్షి హరిశ్చంద్ర మహారాజుకు వర్ణించినట్టుగా చెప్పబడి ఉంది. ఈరోజు ఉపవాసం చెయ్యాలి. కృష్ణ జయంతి వ్రతం ఉపవాస వ్రత దీక్షతో కూడుకున్నటువంటి వ్రతం. అలాగే ఈ కృష్ణుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు అంటే ఎక్కడ లేడు అని చెప్పాలి, అంతటా ఉన్నాడు అని చెప్పాలి. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ ప్రభో, హే పుండరీకాక్షమాం అంటూ స్తోత్రం చేయాలి. కృష్ణకర్ణామృత శ్లోకాలను పారాయణం చేస్తే ఎక్కడ ఉంటాడండి ఆ స్వామి అంటే గోగోపగోపి జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం. ఒళ్ళంతా కూడా రోమాంచితమవుతుంది, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. కృష్ణనామాన్ని మనం స్మరణ చేస్తే చాలు. కృష్ణనామంలో అంతటి మహాత్మ్యం ఉంది. కృష్ణుడు అటువంటి వాడు, అపరిమితమైన ఆనందాన్ని అందరికీ అందచేసేటటువంటి వాడు కనుకనే గోగోపగోపి జనమధ్య సంస్థే అంటాడు ఆ కృష్ణకర్ణామృత కవి. అటువంటి కృష్ణుడిని ఈరోజు మనం స్తోత్రం చేయాలి. కృష్ణుడు అనగానే మనకెంతో ప్రేమ కలుగుతుంది. కృష్ణనామం వినగానే తెలియని ఒక ఆత్మీయతానుబంధాలు మనస్సులోంచి పెళ్ళుపుకి వస్తాయి. ఆహా అనిపిస్తుంది కృష్ణనామం వింటే చాలు, భాగవత కథలు వింటే చాలు. చాతుర్మాస్య వ్రత దీక్షలలో భాగంగా మనం ఆషాఢమాసంలో శుక్లపక్ష ఏకాదశి నుంచి భాగవతం పారాయణం చేస్తున్నాం, చెయ్యాలి అని చెప్పుకున్నాం. ఆ క్రమంలో భాగంగా ఈరోజు మనం కృష్ణ జయంతికి సంబంధించిన మధుర ఘట్టములను, కృష్ణావతార ఘట్టములను పారాయణం చెయ్యాలి. అష్టమస్కంధము, నవమస్కంధము, దశమస్కంధము ఈ 3టిలో కూడా ప్రత్యేకంగా కృష్ణ కథలు వ్యాపితమై ఉండగా విశేషించి ఈరోజు మనం కృష్ణ గాథలను స్మరించుకోవాలి. చిన్ననాడే పుట్టాడు, పెరిగి పెద్దవాడయ్యాడు,
గర్గ మహర్షి వచ్చి నామకరణం చేసే వరకు కూడా అందరూ కన్నయ్య అని పిలుచుకుండగా అలా పిలవగా ఆనందంగా బదులిచ్చినవాడు. నోరు తెరిచి యశోదాదేవికి లోకాలన్నీ కూడా దర్శనమిచ్చినటువంటి వాడు. పుట్టిన వెంటనే వసుదేవునకు తన స్వస్వరూపాన్ని ఆవిష్కరింపజేసి ఇది జ్ఞానం అని బోధించినటువంటి వాడు. పుట్టిన వెంటనే కంసాంతకుడైనటువంటి ఈ కృష్ణుడిని స్నేహితుడైనటువంటి నందుల ఇంటిలో వసుదేవుడు అప్పగించి వచ్చాడు. వసుదేవుడు నందునకు స్నేహితుడు. 5వ ఏట మళ్ళీ ఈ వసుదేవుడు కృష్ణుడి ఇంటికి వెళ్ళి నందుడి ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాడో చూచి వచ్చాడు, కానీ నా కుమారుడే అని తెలియపరచలేదు. 8వ ఏట అలా తెలియపరచగా అధికారికంగా కృష్ణుడు అన్న నామకరణం చేశాడు ఆ నందుడు. దానితో కంసునకు కంసాంతకుడైన ఆ గోపారి ఆ మురారి అక్కడ పుట్టాడు అని తెలిసింది. దూతలను పంపించాడు, ధనుర్యాగం వంకతో పిలిపించాడు. ఇలా ఆ వృత్తాంతాలన్నింటినీ కూడా సూక్ష్మంగా పరిశీలన చేస్తే ధేనుకాసురుడు, ప్రళంబాసురుడు, తృణావర్తుడు ఇలా ఈ చిన్నారి కథలన్నీ కూడా బాలారిష్టములు అన్న పేరుతో లోకంలో ప్రసిద్ధి చెంది ఉన్నవి. చిన్నపిల్లలందరికీ కూడా కృష్ణుడు అంటే మనవాడే అనే జ్ఞాపకం వస్తుంది. కృష్ణ జయంతి ఇది ఈనాటి విశేషం. శొంఠి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వీటిని చూర్ణంగా చేసి ఇందులో చక్కెరని మేళవించి ఈ పదార్థాన్నే కాయం చూర్ణం అన్న పేరుతో కృష్ణ పరమాత్ముడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని అందరూ ప్రసాదంగా స్వీకరించాలి. శొంఠి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కొంతమంది పిప్పళ్ళు కూడా కలుపుతారు, వారి వారి అభీష్టం. అలాగే ఈ కాయం చూర్ణంతో పాటుగా పాలు, వెన్న ఇలాంటి పదార్థాలనే అపక్వము వండనటువంటి వాటినే ఉడకబెట్టనటువంటి వాటినే నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుడి పరమాత్ముడికి ప్రీతికరంగా ఇలా చేద్దాం. కృష్ణ జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ మరింత ఆనందంగా అందరికీ ఆనందం కలిగించాలి ఆ కృష్ణ పరమాత్ముడు అని కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకుంటూ అందరికీ శుభమస్తు అని చెబుతూ ఒక చక్కని భక్తి గీతం విందాం. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి, ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి, ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని, నందనందనుడు నడచిన చోటే నవనందనవని. గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోమల హృదయ కృష్ణ హరే, దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే. గోపికా ప్రియ గోవిందుడే కోక చుట్టి గోపిమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చినమ్మా. గోవిందుడే కోక చుట్టి గోపిమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చినమ్మా. నవమోహన జీవన వరమిచ్చినమ్మా. ఇకపై ఇంకెప్పుడు నీ చేవిడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసినమ్మా. దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే, యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే.
వసుధైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా. గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే. మనతోనే చిందేసి మన అడుగునడుగేసి మనతోనే చిందేసి మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా. కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మా. కలకాల భాగ్యాలు కలిసొచ్చేనమ్మా. హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా. శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియునమ్మా. ఆపదుద్ధారక కృష్ణ హరే నమో ఆనందవర్ధక కృష్ణ హరే లీలా మానుష కృష్ణ హరే నమో కాల విలాస కృష్ణ హరే. ఆపదుద్ధారక కృష్ణ హరే నమో ఆనందవర్ధక కృష్ణ హరే లీలా మానుష కృష్ణ హరే నమో కాల విలాస కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణ హరే. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి బిల్వదళాలకు సంబంధించినటువంటి శ్రీ సూక్తంలో ఉన్నటువంటి శ్లోకాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. శివ నక్త వ్రతం, అలాగే వైష్ణవ శ్రీకృష్ణ అష్టమి, ఈ విశేషాంశాల గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు స్వచ్ఛమైన శుద్ధమైన ఆనంద్ మసాలే.